ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. నమస్తే. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వారి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుమటైడ్ ఆర్థరైటిస్, మోకాలు నొప్పులు, సోరియాసిస్ వంటి సమస్యలకు ఆయుర్వేద పంచకర్మ ద్వారా అనేక చికిత్సలను అందిస్తోంది ఆర్జేఆర్ హాస్పిటల్స్. వీటి గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వాసంతి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన ఏ పేషెంట్కైనా మొదట మీరు రోగ నిర్ధారణ ఎలా చేస్తారు? సాధారణంగా ప్రతి ఒక్కరి శరీరంలోనూ వాతం, పిత్తం, కఫం అనే 3 దోషాలు ఉంటాయి. వాటిని సమస్థితిలో ఉంచితే అవి రోగాలను కలుగజేయవు. అవి ఏవైనా ప్రకోపం చెందినా లేదా తగ్గినా అవి రోగాలను కారణం అవుతాయి. కాబట్టి మనం ఒక పేషెంట్ వచ్చేటప్పుడు వాళ్ళకి నాడి అనేది చూసి మనం వాళ్ళకి రోగ నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పల్స్ని మనం ఎగ్జామిన్ చేస్తాం. వాళ్ళ యొక్క రేడియల్ ఆర్టరీని మనం ప్రెస్ చేసి పట్టుకుంటాం. లోపల మనం 7th లేయర్ వరకు మనం డీప్గా ప్రెస్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రకృతి అనేది మనకు తెలుస్తుంది. ఈ ప్రకృతి అనేది బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ని మాత్రమే తెలియజేస్తుంది. ఇది వ్యాధిని తెలియజేయదు. మనం అదేవిధంగా లెవెల్ 7 వరకు వచ్చి మళ్ళీ మనం పైన టాప్ ఉండేటటువంటి లేయర్ని తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. ఈ లేయర్ అనేది వికృతిని తెలియజేస్తుంది. లోపల ఉండేటటువంటి వాత, పిత్త, కఫాలు అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలి వికృతిలో కూడా. ఈ వికృతి అనేది ప్రకోపించినప్పుడు మనకి వ్యాధులు అనేవి వస్తాయి. కాబట్టి ఏ అయితే దోషాలు పెరిగాయో వాటికి మనం నాడిని అనుసరించి చికిత్స ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆస్తమా, సైనసైటిస్ వంటి అనేక సమస్యలతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అందులో చిన్న వయసు వారు ఉంటారు, పెద్ద వయసు వారు కూడా ఉంటారు. ఇలాంటి వారికి ఆర్జేఆర్ హాస్పిటల్స్లో ఎలాంటి చికిత్స అందిస్తారు? ఈ ఆస్తమా, సైనసైటిస్ అనేవి చాలా దీర్ఘకాలికంగా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యల వల్ల చాలామంది చాలా రకాల ఇబ్బందులకు గురవుతారు. ప్రత్యేకంగా వీళ్ళు సర్జరీలు కూడా చేయించుకుంటారు దీనికోసం. డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అని, నాసల్ పాలిప్స్ అని. దీనివల్ల సైనసైటిస్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ నాసల్ పాలిప్స్ ఉండటం వల్ల ఇది లోపల ఉండేటటువంటి శ్వాస నాళాలు కుచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల లోపల ఉండేటటువంటి గాలి గదులు అనేవి దెబ్బతింటాయి. ఇవి కుచించుకుపోతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కాబట్టి వీటికి మనం మన పంచకర్మ థెరపీలైనటువంటి నస్యము, వమనము, విరేచనము లాంటి ప్రక్రియల ద్వారా దీని నుండి శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. అదేవిధంగా కొన్ని హెర్బల్ కషాయాలను కూడా మనం ఇస్తాం. దీనివల్ల వాళ్లకు వ్యాధి నిరోధక శక్తి పెరగటమే కాకుండా తిరిగి ఆ జబ్బు అనేది తిరిగి రాకుండా కూడా ఉంటుంది. ఆస్తమా వ్యాధికి చికిత్స పొందిన వారి అనుభవం వారి మాటల్లోనే వినండి. 7 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు బి విజయ అండి. నేను పెందుర్తి నుంచి వచ్చాను. నాకు ఆస్తమా వ్యాధి 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. నాకు చాలా దగ్గు, జలుబు, ఆయాసం, ముక్కులోంచి వాటర్ కారడం, కంటిలోంచి వాటర్ కారడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేదండి. అసలు నైట్ అయితే నిద్ర ఉండేది కాదు. ఆర్జేఆర్ హాస్పిటల్ యాడ్ చూసి నేను వసంతి మేడం దగ్గరికి రావడం జరిగిందండి. మేడం నాకు ట్రీట్మెంట్ చేసి 1 నెల మందులు ఇచ్చారు. నెల మందులు ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి ఒక వారం రోజులు వాడిన తర్వాత నాకు పనిచేయడం జరిగింది. వారం రోజులు వాడిన తర్వాత పనిచేసింది. తర్వాత కొద్దిగా తగ్గడం స్టార్ట్ చేసింది. 1 నెల మందులు వాడాక నాకు బాగా తగ్గడం జరిగింది. ఆర్జేఆర్ హాస్పిటల్కు, వసంతి మేడంకి, స్టాఫ్కి నా ధన్యవాదాలు. 3 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్కారం అండి. నా పేరు అచ్చియమ్మ. మాది బ్యాంకాడ్ మండలం, విజయనగరం జిల్లా, చలంపేట నుంచి వచ్చాను. నాకు దగ్గు, జలుబు, ఆయాసం అండి. 4 రోజుల నుంచి మందులు వాడుతున్నాను. నాకు కొంచెం రిజల్ట్ అనిపించింది. ఇప్పుడు బాగుంది. 3 సంవత్సరాల నుంచి నాకు ఇంట్లో బాగోలేదు. అందుకే ఇక్కడికి వచ్చాను ఆర్జేఆర్ హాస్పిటల్కి. నాకు ఇప్పుడు కొంచెం బాగుంది, తగ్గింది. నమస్కారం. 10 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అండి. నా పేరు పద్మావతి. నేను కుద్లాపూర్ నుంచి వచ్చాను. చాలా సంవత్సరాల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు రికవరీ ఏం కనిపించలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను, అమీర్పేట. 1 మంత్ అయ్యింది కానీ బాగా రికవరీ అయ్యింది. నడిచినా చాలా ఆయాసంగా ఉండేది. ఇప్పుడు ఎంత దూరం నడిచినా ఆయాసంగా ఏం లేదు. చాలా బాగుంది. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు, ఫ్రీగా నిద్రపోతున్నా. ఇక్కడ 1 మంత్లోనే బాగా రికవరీ అయ్యింది. 99% బాగా రికవరీ అయ్యింది. చాలా థ్యాంక్స్ అండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి చాలా ధన్యవాదాలు.
20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు ఒక నెల చికిత్స తర్వాత. నా పేరు జితేంద్ర, నేను వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్. మా నాన్నగారి పేరు విజయభాస్కర్ రావు. నాన్నగారికి 15 to 20 years నుంచి ఆస్తమా సివియర్ సిఓపిడి పేషెంట్ అండి. బాగానా చాలా హాస్పిటల్స్ కి తిప్పాం గానీ డాక్టర్లు ఎప్పుడైనా తగ్గుతుందంటే వాళ్ళు ఏం చెప్పారంటే లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలన్నారు. కాకపోతే నాన్నగారికి ఇక నెబులైజేషన్ స్టేజ్ అనమాట, ఫుల్ సివియర్ స్టేజ్ అది. మా పెద్దమ్మ గారు చెప్పడం వల్ల మేము ఇలా ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాము. మేము వచ్చిన ఫస్ట్ విజిట్ కే మేడం గారు కూడా చాలా బాగా చూశారు. ఆర్జీఆర్ డాక్టర్ కూడా చాలా బాగా చూసి పేషెంట్ ని మన తాలూకా ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేశారు. ఇప్పుడు ఆర్జీఆర్ వల్ల ఈ మేడం గారి వల్ల చాలా మటుకు కంట్రోల్ అయ్యింది. ఈ ఆర్జీఆర్కి వస్తే క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకున్న వ్యాధులు నయమవ్వడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. 15 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు శ్రీదేవి అండి. నేను మంచిర్యాల నుండి వచ్చినాను. నాకు సైనస్ ఉందండి. తర్వాత నాకు 10 సంవత్సరాల క్రితము నాకు ఆపరేషన్ కూడా అయిందండి. తర్వాత నాకు మళ్ళీ పెరిగిందండి. అసలు శ్వాస ఆడకపోవు. తర్వాత బాగా సరిదైపోయి వాటర్ ముక్కులకెళ్ళి వాటర్ గారేది. కానీ ఎక్కడ పోయినా ఏ హాస్పిటల్ పోయినా ఆపరేషన్ అని చెప్పింది. కానీ నాకు ఆపరేషన్ అనే వరకు భయం వేసింది. మేమిద్దరం కలిసి ఆర్జీఐ హాస్పిటల్కి వచ్చామండి. అక్కడికి వచ్చి 1 month నేను మెడిసిన్ వాడాను. చాలా క్లియర్ అంటే చాలా బాగుందండి. నాకు ఆపరేషన్ కూడా తప్పిపోయిందండి. నాకు ఆపరేషన్ చేస్తాము, బాగా పెరిగింది, 1 lakh అవుతుంది అని కూడా చెప్పిండ్రు. అయినా నాకు అవన్నీ పోయినాయి. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ మెడిసిన్ వాడుతుంటే నాకు చాలా రిలీఫ్గా ఉంది. నాకు శ్వాస ఆడకపోయేది ఇంతకుముందు, ఇప్పుడు శ్వాస కూడా చాలా క్లియర్గా ఉంది. నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి ఈ మెడిసిన్కు చేసిన వాళ్ళకు. 20 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఒక నెల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ. అత్తయ్య గారి పేరు డి వీరనాగమణి. మేము పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చామండి. ఇలా ఆర్జీఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చేస్తుంటే ఒకసారి చూసామండి. చాలామంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు ఇలా తగ్గింది, బాగుంది అయ్యి అని చూసి సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని రావడం జరిగింది. ఒకరోజు సండే తీసుకొచ్చానండి భీమవరం అత్తయ్య గారిని. ఇంతకుముందు అత్తయ్య గారు చాలా రోజులు అప్పుడే 20 సంవత్సరాల నుంచి, అంటే నాకు తెలియనప్పటి నుంచి కూడా 25 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడకి ముక్కులో ఇబ్బంది ఉంది, సైనస్ ప్రాబ్లం అయ్యి ఉందండి. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. సరే ఎలా ఉందండి అని చెప్తే ఒకసారి నేను యాడ్ చూశానండి, ఒకసారి ట్రై చేసి వద్దాం, పోయింది ఏముంది, రిజల్ట్ ఉందని చాలామంది చెప్తున్నారు కదా అని విని సరే అని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వాడామండి. యాక్చువల్గా 20 days వాడారు. ఎలా ఉందనో చూద్దాం, లేదంటే 1 month తర్వాత ఆగిపోదాం అనుకున్నాను. బట్ ఈవిడి 15-20 రోజులకి చాలా రిజల్ట్ బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయినంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినండి. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడుతూ ఆ ముక్కు శ్వాస తీసుకోలేక చాలా ఇబ్బంది పడేదండి. అటువంటిది ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ వాడిందో హెర్బల్ మన ప్రోడక్ట్ చాలా రిలీఫ్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆవిడతో కూడా మేము కూడా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. చాలా బాగా రిజల్ట్ ఉంది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్జీఆర్. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్స్: ఆస్తమా, సైనసైటిస్, మధుమేహం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, వెన్నెముక నొప్పి, రుమటైడ్ ఆర్థరైటిస్, వెరికోస్, మలబద్ధకం, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, పైల్స్, ఇన్ఫెర్టిలిటీ, పీసీఓడి, బొల్లి మచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులకు శాశ్వత పరిష్కారం. మోకాళ్ళ నొప్పులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి సర్జరీ అవసరం లేకుండా ఆర్జీఆర్ హాస్పిటల్స్లో ఎటువంటి చికిత్సను అందిస్తారు? ప్రతిదానికి శస్త్రచికిత్స అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. కొన్ని వ్యాధులను మనం తిరిగి నయం చేయొచ్చు. మన ఆర్జీఆర్ హాస్పిటల్లో కొన్ని పంచకర్మ థెరపీలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో జానువస్తి అనేది చాలా ప్రధానంగా మనం చేసేది. ఈ జానువస్తిలో మనం ఏం చేస్తామంటే ఒక పిండిని తీసుకొని దాన్ని మోకాల చుట్టూ పెట్టి ఆయిల్ని ఒక 20 minutes పాటు అలానే ఉంచుతాం. దీనివల్ల లోపల ఉండేటటువంటి కణజాలాలు అనేవి తిరిగి యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల రీజనరేట్ అయ్యి తిరిగి దానిని నార్మల్ స్థితికి తీసుకొస్తాయి. కాబట్టి మనం శస్త్రచికిత్స లేకుండానే దీనిని మనం నయం చేయవచ్చు. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఆ నొప్పులు అనేవి తిరిగి వస్తూ ఉంటాయి కొంతమందికి. ఇలాంటి వారికి ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎలాంటి చికిత్సను అందిస్తున్నారు? అలాంటి వారికి కూడా మేము ఇక్కడ చికిత్సను అందిస్తున్నామండి. అలాంటి వారికి మేము ఎక్కువ ఒత్తిడి లేకుండా తక్కువ ఒత్తిడితో చేసేటటువంటి మసాజ్లు అనేవి చేస్తున్నాం. ఇలాంటి మసాజులు చేయటం వల్ల వారు నొప్పి నుండి శాశ్వతంగా నివారణ అనేది పొందుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మేము ట్రీట్ చేయగలుగుతున్నాం. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వారికి అవి వాడుతున్నప్పుడు ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా అన్నది అనుమానంగా ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అది ఆపడం లేదా అది తీసుకుంటున్నప్పుడు ఇది ఆపడం అనేది కంపల్సరీయా?
ఖచ్చితంగా వాడొచ్చండి. మేము ఇచ్చే మెడిసిన్స్తో పాటు మీ బీపీ షుగర్ ట్యాబ్లెట్లను మీరు వేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి అనుమానం అనేది అవసరం లేదు. ఈ ట్యాబ్లెట్స్ వాడుతూ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము మీ మందులతో పాటు షుగర్కి కూడా మీ మందులే వాడొచ్చా లేదా ఆ మందులు వాడాలా అని. ముందు మోకాల నొప్పులతో బాధపడుతూ వచ్చే వాళ్ళకి మేము మోకాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇచ్చి వాటిని మనం క్లియర్ చేస్తాం. దాంతోపాటు ఈ బీపీ షుగర్కి కూడా మన దగ్గర మెడిసిన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మనం మెడిసిన్స్ ఇచ్చి షుగరు బీపీని కూడా మనం తగ్గించవచ్చు. 9 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు లత. మోకాళ్ళ నొప్పి 8-9 సంవత్సరాల నుంచి పడుతున్నాను. చాలా హాస్పిటల్కి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు ఎక్స్రే తీసి ముందు ఆపరేషన్ అంటున్నారండి. అయినా నాకు ఎవరు చేసేవారు లేక నేను ఆపరేషన్ అంటే భయం వేసి నేను చేయించుకోలేదు. తీరా చూస్తే చాలా భయంకరంగా నొప్పులు, నిజంగా కూర్చోలేను, నిలబడలేను, కనీసం మనిషి సాయం కూడా లేదండి. చాలా నిజంగా నా బాధలు ఎవరికి కూడా రాకూడదు, అంత ఇబ్బంది పడ్డాను. ఈ హాస్పిటల్ పేరు కూడా నాకు తెలియదు. ఒక ఆయన అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ ప్రకారంగా ఇక్కడికి వచ్చాను. మేడం గారు చాలా మంచి మందులు రాశారు నాకు. ముందుసారి రాశారు, రెండోసారి కూడా, ఇప్పుడు మూడోసారి వచ్చాను. చాలా బాగుంది అని కూడా మేడం గారికి కూడా చెప్పడం అయింది. దయచేసి మీరు అందరూ కూడా దయచేసి ఈ మందులు వాడండి. ఎంతమంది బాధపడుతున్నారు అంతమంది కూడా మీరు ఇక్కడ అందరూ రావాల్సిందని కోరుతున్నాను. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు భారతమ్మ, మాది మహేశ్వరం. నాకు మోకాళ్ళ నొప్పులు సంవత్సరం నుంచి ఉండే. సంవత్సరం నుంచి అక్కడక్కడ హాస్పిటల్లో చాలా చూయించుకున్నాను నేను, కానీ ఏం తగ్గలేదు. వెయిట్ ఎక్కువ అయినా కానీ నొప్పులు చాలా అయినా ఉండే. నేను ఇక్కడ అడ్వర్టైజ్లో చూసి ఆది హాస్పిటల్కి మత్నార్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకున్నాం, సెకండ్ తీసుకున్నాం. 3వ డోసుకు 90%, 100కు 90% తగ్గింది. కానీ మా పని నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను. కూర్చుంటున్నా, లేస్తున్నా, మెట్లు నడుస్తున్నా, ఫ్రీగా పని చేసుకుంటున్నా. అది హాస్పిటల్కి ధన్యవాదాలు. ఇంతకుముందు ఇట్లా కూర్చున్నదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఫ్రీగా కూర్చొని ఫ్రీగా లేస్తున్నా. కుర్చీ మీదనే కూర్చున్నదాన్ని ఇప్పుడు మాత్రం కింద కూర్చొని లేవడం, కూర్చునడం, ఫ్రీగా తిరుగుతున్నా, ఫ్రీగా నడగగలుగుతున్నాను. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు భార్గవి. మా అమ్మగారి పేరు అనసూయ. ఊటు నుంచి వచ్చాము. మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. సో ఆర్జీఆర్ ద్వారా ట్రీట్మెంట్ బాగుంటుందని తెలుసుకుని మేము టీవీలో యాడ్ ద్వారా వచ్చి ఇక్కడ 1 మంత్ బ్యాక్ ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయ్యాము. 1 మంత్ మెడిసిన్, థెరపీ అన్నీ అయినాయి. 1 మంత్లోనే 50% వరకు మా మదర్ రికవర్ అయ్యారు. సో ఇప్పుడు సెకండ్ టైం చూపించుకోవడానికి వచ్చామండి. ఇప్పుడు చాలా హైట్లో ఉన్న మనిషిని కూడా ఆవిడ 1 మంత్ నుంచి ఆవిడ స్వయంగా చేసుకోగలుగుతున్నారు ఈ ఆర్జీఆర్ థెరపీ తీసుకున్న దగ్గర నుంచి. థ్యాంక్స్ టు ఆర్జీఆర్. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు యాదమ్మ. రాంపల్లి నుంచి వచ్చినాము. మోకాళ్ళ నొప్పులు లేవలేకుంటుండి ఆపరేషన్ చేయమనంటే కూడా చేపించుకోలేను. మా ఇంటి పక్కోళ్ళు చెప్తే వచ్చిన 2 నెలల నుంచి వాడుకుంటున్నా. మంచిగా ఉంది. జర నడవగలుగుతున్నా. జర తిమ్మిళ్ళు కూడా తక్కువ ఉన్నాయి. ఆపులుండే చేతులు కూడా తక్కువ ఉన్నాయి. నొప్పులు తక్కువ ఉన్నాయి. ఆర్జే హాస్పిటల్ వచ్చిన వద్దుగా జర తక్కువ ఉంది.
2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. 1 నెల చికిత్స తర్వాత. నమస్తే, నా పేరు స్వరూప. నేను తాడేపల్లి నుంచి వచ్చాను. నాకు ఒక 2 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు అనమాట, బాగా విపరీతమైన నొప్పులు. మార్నింగ్ మంచం మీద నుంచి లేవాలంటే ఏదన్నా బ్యాలెన్స్ చేసుకొని నడవాల్సి వచ్చేది, ఏదన్నా పట్టుకొని అంత బాధపడేదాన్ని. ఆ నొప్పులతో అసలు ఏంటంటే చాలా చోట్ల చూయించుకున్నా, విజయవాడలోని. ఆఖరికి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీసి లోపల టిష్యూ డ్యామేజ్ అయింది, మీకు సర్జరీ పడిద్దని చెప్పారు. అయితే చాలా బాధపడేదాన్ని. మా అత్తగారు టీవీలో చూసి మా ఆర్జేఆర్ హాస్పిటల్ చూపిస్తున్నారు, బాగా నడుస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూయించుకోమ్మా అని చెప్పారు. సరే ఒకసారి చూయించుకుంటే ఇక్కడ కూడా చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి వచ్చి మెడిసిన్ తీసుకున్నాను. 1 నెల రోజుల్లోనే నిజంగా అసలు ఎంత అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా అసలు ఎంత కష్టంగా నడిచేదాన్ని ఇప్పుడు బాగా నడుస్తున్నావు అన్నారు. చాలా డిఫరెంట్ వచ్చిందండి నిజంగా. ఎంత అంటే రిలీఫ్ వచ్చింది. నేను చాలా బాధపడేదాన్ని, నా పిల్లలు చిన్నగా ఉన్నారే, వాళ్ళకి ఏం చేయలేకపోతాను ఈ నొప్పులతో, ఇప్పుడే ఇలా ఉంటే ఎట్లా అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చినాక నిజంగా చాలా అంటే చాలా నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. 1 నెలలోనే చాలా మార్పు వచ్చింది. మా అత్తయ్య కూడా చాలా సంతోషపడుతున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ చూయించుకున్నావు, ఎంత ఇదిగా ఉండేదాన్ని, ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నావు అన్నారు. నేను చెప్పాను ఆర్జేఆర్ హాస్పిటల్ అంటే. మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇప్పుడు నాతో చూయించుకోవటానికి. చాలా సంతోషంగా ఉంది నాకైతే. నమస్తే అండి, ఉంటాను. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఒక్కసారి సోరియాసిస్ వస్తే శాశ్వత పరిష్కారం లేదు అని నిరాశ చెంది ఉంటారు. ఎన్నెన్నో ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఏది పరిష్కారం చూపక బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి, దీర్ఘకాలంగా బాధపడే వారికి సోరియాసిస్కి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సోరియాసిస్ అనేది మొండి వ్యాధి. దీర్ఘకాలికంగా చాలా మందిని వేదనకు గురిచేస్తుంది. వీరికి మేము కొన్ని హెర్బల్ కషాయాలని ఇస్తూ ఉంటాం. ఇవి వాడిన 3 నెలల్లోనే చాలామంది నార్మల్గా అవుతూ ఉంటారు. కానీ కొందరిలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి పంచకర్మ థెరపీలు అనేవి అవసరమవుతాయి. వారికి మేము హైడ్రోకోలాన్ థెరపీ, తక్రధార వంటివి చేస్తూ ఉంటాం. సోరియాసిస్కు ప్రత్యేకంగా 2 థెరపీస్ గురించి మీరు చెప్పారు. వీటి గురించి మరొకసారి చెప్పండి. అందరికీ ఈ థెరపీలు అనేది అవసరం ఉండదండి. 2-3 సంవత్సరాల నుండి సోరియాసిస్తో బాధపడుతున్న వారికి హెర్బల్ కషాయాల ద్వారానే చికిత్సను అందించి మనం నయం చేస్తున్నాం. 20-30 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారు మరియు వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉన్న వారికి ఈ థెరపీ అనేది అవసరం ఉంటుంది. తక్రధార అంటే ఏంటి అంటే, మనం మెడికేటెడ్ బటర్ మిల్క్ని వ్యాధి ఉన్న చోట లేదా శరీరం అంతా కానీ మనం 20 నుండి 30 నిమిషాలు వేస్తూ ఉంటాం. ధారలాగా వేయటం వల్ల ఇది
వ్యాధిని పూర్తిగా నయం చేయగలుగుతుంది. అదేవిధంగా హైడ్రోకొలాన్ థెరపీ అనేది చేయటం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది మెరుగవుతుంది. మన ఇంటెస్టైన్లో ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటినీ బయటకి తీసుకొచ్చి వ్యాధిని ఈ ప్రొసీజర్ ద్వారా చాలామంది సోరియాసిస్ వ్యాధి నుండి బయటపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అన్ని ట్రీట్మెంట్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. సోరియాసిస్కి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ యొక్క అనుభవాలు వినండి. 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. ఈమె పేరు సుబ్బలక్ష్మి. ఈమె మాధవదారు నుండి వచ్చారు. ఈమె 6 సంవత్సరాల నుండి సోరియాసిస్తో బాధపడుతున్నారు. ఈమె వచ్చేటప్పుడు దురద, మంట అవన్నీ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎలా ఉందండి సుబ్బలక్ష్మి గారు మీకు? స్టార్టింగ్ మీకు ఎలా ఉండేది? ఏ ఇబ్బందులతో ఉన్నారు? కట్టెల పొయ్యి దగ్గర కడితే విపరీతంగా మంట అది వచ్చేసేదండి. ఇప్పుడు తడి బట్టలు కట్టుకున్నా దురద మంట వచ్చేదండి. ఇప్పుడు అవి లేవండి. తల రుద్దుకున్నా కూడా పౌడర్లా రాడిపోవడం అది ఉండేది. మీకు ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా? 6 సంవత్సరాల నుంచి అండి. ఇలా ప్రతి సంవత్సరం సమ్మర్లో వచ్చేదండి ఇది. ఈ సంవత్సరం విపరీతంగా 3 నెలల నుంచి ఇబ్బంది పడ్డాను. ఈ మందులు వాడాక తగ్గిందండి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇంకే ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడైనా ఇంకా ప్యాచెస్ కానీ ఇంకేమైనా ఇబ్బంది ఉందా? మొత్తం అన్ని క్లియర్ అయ్యిందండి. ఇంకేం ఇబ్బంది కూడా లేదు. ఆరు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు ఇందిరమ్మ. మేము కర్నూలులో ఉంటాము. నేను స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినాను. బ్లడ్లో ఇన్ఫెక్షన్ వల్ల కాలుకంతా నల్లగా అయిపోయింది. అదంతా పుండులాగా అయింది, నవ్వ ఉండింది. వేరే డాక్టర్ల దగ్గర 2 సంవత్సరాల కింద చూపించుకున్నాను. ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్ మేము టీవీలో చూసి వచ్చినాం. 1 నెల కల్లా బాగా గుణంగా అనిపించి మాకు నయం అనిపించింది. అందరికీ థ్యాంక్స్ చెప్పినాను. నాకు ఆ బాధ అనేది తొలగిపోయింది. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు శ్రీదేవి, మాది అనంతపురము. నాకు యాక్చువల్గా అరచేతులన్నీ ప్యాచెస్ వచ్చి ఉండేటివి. ఎవరు కూడా నాకు ఇది నయం అవుతుంది, బాగా అవుతుందని ఎవరు చెప్పలేదు. లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పారు చాలామంది డాక్టర్లు. అందుకు నేను చాలా సఫర్ అయిపోయాను. ఇంక ఇది ఇంతేనేమో, ఇది పోదు అనుకుని నేను ఇంకా ఉన్న టైంలో ఒకరోజు ఇంట్లో టీవీ చూస్తున్నా. ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి చెప్తూ ఉన్నారు. అది చూసినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి చూయించుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్లో చూశాను. ఇది సోరియాసిస్ అని చెప్పారు. కాకపోతే మేడం 1 మంత్ ట్యాబ్లెట్ రాసిచ్చింది. ఆ 1 మంత్లోనే నాకు మంచి రిజల్ట్స్ దొరికింది. ఇక్కడ 3 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను. 1 మంత్లో నాకు బాగా చాలా క్యూర్ అయిపోయింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. 18 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు. పద్దెనిమిది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. మీ పేరు చెప్పండి.
నా పేరు విజయ. ఇక్కడికి ఏ ఇబ్బందితో వచ్చారు? సోరియాసిస్ ఇబ్బందితో వచ్చాను మేడం. ఎన్ని రోజుల నుంచి మీకు సోరియాసిస్ ఉందమ్మా? 18 సంవత్సరాల సంది ఉంది మేడం. చాలా హాస్పిటల్ తిరిగాను, ఎక్కడ తగ్గలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. తగ్గింది మళ్ళీ వచ్చింది, తగ్గింది మళ్ళీ వచ్చింది. ఏమేం లక్షణాలు ఉన్నాయి మీకు ఈ సోరియాసిస్లో? సోరియాసిస్ వల్ల మంటలు పడతాయి, ఇక్కడ అంతా మచ్చలు, ఇవంతా మచ్చలు మొత్తం పేనిండా వచ్చినాయి మేడం. ఇక్కడ మొత్తం నెత్తిలు తలలో కూడా వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. పొట్టేమన్నా ఎక్కువగా రాలుతుండేదా? నిద్ర పట్టకపోవడం? మొత్తం తీస్తూనే ఉంటుంటే, కూర్చున్న జాగలో మొత్తం తీస్తూనే ఉంటుంటే పొట్టు. ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో చూసి ఇక్కడికి వచ్చాను. 3 నెలలు అవుతుంది, మొత్తం తగ్గిపోయినాయి. ఈ మందులు వాడిన నెల తర్వాత పొట్టు రాలడం అంతా ఆగిపోయిందా? మేడం, తగ్గిపోయింది. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, చూశారు కదా, ఆస్తమా, సోరియాసిస్, మోకాలు నొప్పులు ఇలాంటి అనేక దీర్ఘకాలిక సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపిస్తోంది ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. వెంటనే అపాయింట్మెంట్ కోసం మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ను సంప్రదించండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్.